तेलंगाना में ओमिक्रॉन दाखिल हो चुका है। 2 केसेस की तस्दीक हो चुकी है। महकमे सेहत के हेल्थ डायरेक्टर श्रीनिवास राव ने मीडिया से बात करते हुए बताया कि मंगल की रात को ओमिक्रॉन से मुतासरा 2 मुसाफिरीन की निशानदही की गई। 12 दिसंबर को कीनिया से आई खातून और सोमालिया के 23 साल शहरी के नमूनों को टेस्ट के लिए भेजा गया था। मंगल की रात दोनों के टेस्ट की रिपोर्ट मुस्बित आई है। दोनों को गच्चीबौली टिम्स हॉस्पिटल मुंतकिल किया गया है। ये दोनों मुसाफरीन मेहदीपट्टनम और टोली चौकी में क़याम पजीर थे। उनके अफराद ख़ानदान के भी टेस्ट किए जा रहे हैं। उन्होंने बताया कि जो भी इन मुसाफरीन के राब्ते में आए हैं उनकी भी निशानदही की जा रही है। हेल्थ डायरेक्टर ने बताया कि अबूधाबी से एक ख़ानदान बराए हैदराबाद कोलकाता जा रहा था। उसमें 7 साल बच्चे में मुस्बित असरात पाए गए थे। इस सिलसिले में मुतालिका हुकूमत को इत्तला दे दी गई है। उन्होंने कहा कि बैरूनी ममालिक से आने वालों की जांच का अमल जारी है। ओमिक्रॉन हवा के जरिए फैल सकता है। आने वाले 2 दिनों में ये तेजी से फैल सकता है। इससे मुतासिर होने वालों में मामूली असरात होते हैं। अवाम गैर जरूरी खौफजदा न हो, कोविड के कवायद पर अमल करें। ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావటం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక 24 సంవత్సరాల ఫిమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12వ తారీఖు రావడం జరిగింది. అదే రోజు శాంపిల్ని ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్గా రావడం జరిగింది. వీరిని ఇమీడియట్గా టోలీ చౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ని ట్రేస్ చేసాం. ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతో మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది. వారికి సంబంధించి 2 ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్, ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమె ఎరవైంది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12వ తారీఖు. ఓకే, సో ఇమీడియట్గా 2 డేస్లో వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితోని కాంటాక్ట్లో ఉంది. ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసినాం. ఒకళ్ళు 33 ఇయర్స్ వారి అంకుల్, తర్వాత వాళ్ళ ఫాదర్ 17 ఇయర్స్, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసినాం. వాళ్ళ శాంపిల్స్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ఒకవేళ వారికి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్కి పంపించడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక 23 సంవత్సరాల సోమాలియా నేషనాలిటీ, అంటే సోమాలియా జాతీయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ 12వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ద్వారా మనకి రావటం జరిగింది. సో వారికి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాం. తర్వాత వారిని అలౌ చేయడం జరిగింది. నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పరీక్షల్లో కూడా నిన్న సాయంత్రం మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. दूसरी तरफ ओमिक्रॉन से मुतासरा सोमालियाई शहरी का पता चलाते हुए उसे टिम्स हॉस्पिटल मुंतकिल कर दिया गया है। तफसीलात के मुताबिक अहमद नूर का हैदराबाद पहुंचने के बाद पता नहीं चल पा रहा था। शेखपेट के मुतालिका कॉरपोरेटर राशिद फराज ने मुतालिका हुकाम से रब्ता करते हुए अहमद नूर के ठिकाने का पता चलाया। अहमद नूर टोली चौकी पैरामाउंट कॉलोनी गेट नंबर 1 के पास अपार्टमेंट में मुकीम था। 4 शंबे की दोपहर तिब्बी अमला एम्बुलेंस लेकर पैरामाउंट कॉलोनी पहुंचा। अहमद नूर को हॉस्पिटल मुंतकिल किया। इस मौके पर मुतासरा शख्स की तरफ से हुक्काम के साथ मामूली बहस व तकरार भी देखी गई। मुतासरा शख्स के वालिद को भी मुआयने के लिए हॉस्पिटल ले जाया गया है। शोबे सेहत के हुक्काम ने बताया कि जिस अपार्टमेंट में अहमद नूर मुकीम था उन तमाम के मकीनों के मुआयने किए जाएंगे। मलिसी कॉरपोरेटर राशिद फराज ने टोली चौकी और मेहदीपट्टनम की आवाम से अपील की है कि किराए के मकानात देने के मामले में मोहतात रहें। मेडिकल ऑफिसर अनुराधा ने बताया कि पूरे इलाके को सैनिटाइज किया जा रहा है। उनका कहना था कि इलाके में अब तक 83 टेस्ट किए जा चुके हैं। मजीद अपार्टमेंट्स में टेस्ट के लिए टीमें भी तश्कील दे दी गई हैं। इकरान इस्माइल और अब्दुल अहमद नूर 23 इयर्स दोनों केन्या से आए हैं, नैरोबी से इधर तक आए हैं।
वो लोगों को संडे टेस्ट लिया गया है। कल रात में पता चला कि वो लोगों को ओमिक्रॉन पॉजिटिव है, तो वो दोनों को पॉजिटिव है, तो दोनों को अभी टिम्स हॉस्पिटल में भेजा है। भेजने के बाद अभी पूरा एरिया सैनिटाइज कर रहे हैं, जीएचएमसी वाले पूरे सैनिटाइज कर रहे हैं और हमारे लोग पूरों को टेस्टिंग कर रहे हैं। अभी टेस्टिंग करके कॉन्टैक्ट ट्रेसिंग भी हम लोग कर रहे हैं और किधर किधर गए क्या क्या है कॉन्टैक्ट ट्रेसिंग करके उसके हिसाब से हम लोग एक्ट करेंगे। हम लोग एक एक अपार्टमेंट में जा रहे हैं। अपार्टमेंट में इधर नॉर्म है कि एक एक अपार्टमेंट में 3-3 लोग रहते हैं, तो एक एक अपार्टमेंट में जाके वो 3 लोगों को टेस्टिंग करे जैसा देख रहे हैं। और पैकिंग बोले तो ये हाकिमपेट कुंटा रोड है ना, वो रोड तक वहाँ पैकिंग करते हैं। फिर ये टोली चौकी के पास और एक है वो रोड, उसको पैकिंग करते हैं। जो भी है पूरा अपार्टमेंट्स कवर करते हैं।